సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ మీనా మాట్లాడుతూ, తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి, అందులో అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని, తల్లిపాలు పాపకు అమృతంతో సమానం అన్నారు. పాపకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే త్రాగించాలన్నారు. తర్వాత అనుబంధ ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ త్రివేణి మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డకు శ్రీరామ రక్ష అని కొనియాడారు. తల్లిపాలు పాపకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉపయోగపడతాయన్నారు. పాలివ్వడం ద్వారా తల్లికి ప్రయోజనాలను వివరించారు. తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా తల్లి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుందన్నారు. డాక్టర్ శాంతం రెడ్డి మాట్లాడుతూ, పాపకు గంటకొకసారి పాలు ఇవ్వాలని, తల్లి పాపకు పాలు ఇచ్చేటప్పుడు కూర్చుండి కంగారు పద్ధతిలో పాలు ఇవ్వాలన్నారు. తల్లిపాలు మంచిదని, ఖర్చులేని వాని డబ్బా పాలు ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్, మాతా శిశు సంరక్షణ కేంద్ర నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, హెడ్ నర్స్ జగదాంబ, వీణ, నర్సింగ్ ఆఫీసర్ మేరీ పుష్ప, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ రజిత, నర్సింగ్ ఆఫీసర్ సరళ, నాగేశ్వరి, జ్యోతి, హరిత, రేణుక, కనకలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ దేవసాని, వాసుదేవ్, బాలింతలు, గర్భవతులు, హాస్పిటల్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లాభాలు, ఇంకా తల్లిపాలు ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అవన్నీ చెప్పారు. సో మళ్ళీ అది నేను రిపీట్ చేయను. కాకపోతే ఇప్పుడు తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా బిడ్డ ఆరోగ్యం కదా. తల్లి ఆరోగ్యం ఉండాలి, మొత్తం 9 నెలలు ఇంకా మంచి డెలివరీ అవ్వాలి, సేఫ్ డెలివరీ అవ్వాలి. అప్పుడు సేఫ్ మదర్ అవుతారు కదా. సో సేఫ్గా ఉంటారు అండ్ వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా, అంటే పుట్టిన బిడ్డని జాగ్రత్తగా చూసుకోగలరు. సో ఇప్పుడు సేఫ్గా ఉండాలి, మొత్తం 9 నెలల జర్నీ అంతా సేఫ్గా ఉండాలంటే అసలు ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే చెకప్స్కి రావాలి, హాస్పిటల్కి రావాలి. వచ్చి మేడం వాళ్ళు, సార్ వాళ్ళు చెప్పిన అడ్వైజెస్ అని, అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఏం టెస్ట్లు చేయించుకోమన్నారు, అవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఏం చెప్తే అది. ఇంకా ప్రతిరోజు వ్యాయామం చేయాలి, పొద్దున సాయంత్రం మేడం వాళ్ళు అన్నీ చెప్తారు, అవన్నీ చూసుకొని వ్యాయామం చేసుకోవాలి. సో వ్యాయామం చేస్తే ఏంటి అంటే లాభం ఏంటి అంటే మనకి నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా, మంచిగా నార్మల్ డెలివరీ. అండ్ ఊరికే మా పాప నొప్పులు పడలేదు, లేకపోతే మా పాప తట్టుకోలేదు, ఆపరేషన్ చేసింది, అలా చేయకూడదు. మీరు కంఫర్టబుల్ ఉంటేనే పాలు మంచిది. పాలు ఇచ్చినట్టు మీరే భుజం మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. పక్కన ఇన్ఫర్ ఉంటే పాలు భుజం మీద వేసి మీరు రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే మీకు రెస్ట్ దొరుకుతుంది, మీరు పాలు ఎక్కువసేపు పట్టగలుగుతారు. మీకు పాలు మంచిగా రావాలంటే మీకు నిద్ర మంచిగా ఉండాలి, మీకు తిండి మంచిగా తినాలి, మీకు నీళ్ళు మంచిగా తాగాలి, నిద్ర మంచిగా పోవాలి, ఎక్కువసేపు రొమ్ము పట్టాలి. ఎస్పెషల్లీ రాత్రి పూట రొమ్ము పట్టినప్పుడు అటువంటి పిల్లలకి పాలు మంచిగా తాగి బరువు మంచిగా పెరుగుతారు. సో మీకు ఏ రాత్రి అయినా ఏ కష్టమైనా కూర్చునే పాలు. సో బిడ్డతో వండుకో, బిడ్డతో లేదు, అప్పుడు రాత్రి పూట బిడ్డను తీసుకునే ఓపిక మీకు అర్థమవుతున్నాం. నెక్స్ట్ తల్లికి లాభాలు ఏంటి? పాలు ఇచ్చినప్పుడు తల్లికి బిడ్డకి లాభాలు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో అనుబంధం జరుగుతుంది. మీరు పాలు ఇచ్చినప్పుడు ఫోన్ చూసుకుంటా, పాలతో నీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా పాలు పడుతుంది. డెలివరీ తర్వాత కొత్తగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ప్రైమరీ ప్రెగ్నెన్సీస్ అంటాము. అంటే ఫస్ట్ మొదటి కడుపులో తల్లి పాలు అనేది పట్టించడంలో మదర్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే వాళ్ళ నిపుల్స్ అనేవి మీరు ఏఎన్సీ చెకప్స్కి, అంటే ప్రతి నెల వచ్చిన చెకప్స్ అప్పుడే మీకేమన్నా సమస్యగా ఉంటే అక్కడ పనిచేస్తున్నటువంటి గైనకాలజిస్ట్ మేడంకి చెప్తే వాళ్ళు మీకు ఏం సరి చేయాలో, అంటే ఇన్వర్టెడ్ నిపుల్, ఫ్లాట్ నిపుల్ అనేసి 2 ఉంటాయి. అట్లాంటివి మీరు సరి చేసుకుంటే మీకు డెలివరీ తర్వాత ఏంటంటే పాలు ఇవ్వడంలో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఏఎన్సీ పీరియడ్లోనే, ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే ఇవి సరి చేసుకోవాలి అని తల్లులైతే మీ పిల్లలకి చెప్పండి. నిపుల్స్ అంటే రొమ్ము, అది నిపుల్స్ అంటాం కదా, అవి సరిగా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోమని చెప్పండి. సరిగా లేకపోతే డాక్టర్ని సంప్రదించమని చెప్పండి. అదొకటి మొదటిగా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త అండి. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లి పాలు అనేది బిడ్డకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదొకటి దేవుడు ఇచ్చిన వరంగా మీరు భావించాలి. తల్లి పాలుని మించిన
పుట్టిన బిడ్డకి ఇంకొక ఆహారం అంటూ ఏమీ ఉండదు, అది ఒక అమృతంతో సమానం. ఓకేనా? అంటే తల్లి పాలలో బిడ్డకి కావాల్సిన న్యూట్రియన్స్, మినరల్స్, అలాగే యాంటీబయాటిక్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ మొదటి వారంలో వచ్చినటువంటి ముర్రుపాలు, కొలెస్ట్రాల్ అంటాం దాన్ని. ఆ ముర్రుపాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రతి బిడ్డకి, ప్రతి తల్లి ఇవ్వాల్సిన అటువంటి ఆహారం అనుకోండి. పుట్టిన బిడ్డకి ఫస్ట్ 6 నెలల వరకు కూడా తల్లి పాలు తప్పితే మీరు ఇంకా ఏది పాలు కూడా, పాలు కానీ, నీరు కానీ, తేనె కానీ ఇలాంటివి పట్టించకూడదు. ఓన్లీ బ్రెస్ట్ మిల్కే ఇవ్వాలి, తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. దాంట్లో ఫస్ట్ వారంలో వచ్చే అటువంటి ఎల్లో కలర్లో పసుపు రంగులో ఉన్న పాలుని ముర్రు పాలు అంటాము, లేదంటే కొలెస్ట్రాల్ అంటాము. ఆ కొలెస్ట్రాల్ అనేది బిడ్డకి చాలా ముఖ్యమైన పాలు. అది